ఇప్పుడు రాదు తెలియజేసుకోదు ఎందుకన్నా అట్లా ఆయన అలుగుతాడా ఇంకోటి లేదు. బండి సంజయ్ గారు బేషరతుగా మీరు కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాల్సిందే. లేని ఎడలో ఖచ్చితంగా ఇంకొకసారి కేసీఆర్ గారిని గాని కేటీఆర్ గారిని గాని బీఆర్ఎస్ పార్టీని ఎక్కడనంటే నువ్వెక్కడున్నా కూడా బిడ్డ అడుగున నిన్ను వెంటాడతాం, నువ్వు ఏ కార్యక్రమం చేసినా అడ్డుకుంటాం, నీ యొక్క దిష్టి బొమ్మలు కూడా దహనం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. కవితక్క మీద ఆ రోజు బీజేపీ పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసు. లిక్కర్ స్కామ్ అని తీసుకుపోయి అక్కడిని జైల్లో పెట్టిండ్రు. ఆ రోజు ఎంతో ఒత్తిడి తెచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలవాలని. కానీ కేసీఆర్ గారు ఆ రోజు ఈ రోజు ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఏ ఎన్నికైనా ఏ సంవత్సరమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోతుంది, విజయం సాధిస్తుంది. కానీ ఏ రోజు కూడా ఈ బీజేపీ పార్టీతో తొత్తుగా మారదు, బీజేపీకి సపోర్ట్ చేయదని మరొకసారి చెప్తా ఉన్నాం. బీజేపీ నాయకులకి మరీ ముఖ్యంగా ఈ బండి సంజయ్ కి, మీరు అక్కడ ఉన్నటువంటి కేంద్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి నిధులు తేండి, తెలంగాణని అభివృద్ధి చెందడంలో మీ యొక్క వంతేంటి, మీ పాత్ర ఏంటని నిరూపించండి. అంతేగాని కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఇంకొకసారి ఎక్కడైనా ఏదైనా అర్థాలు లేకుండా, మీకు నిజంగా అవగాహన లేకుండా, ఏదైతే నిరూపించలేనటువంటి మాటలు మీరు ఇక్కడైనా మాట్లాడడం మానుకోవాలని మరొకసారి చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నుండి బండి సంజయ్ ని బీజేపీ పార్టీని హెచ్చరిస్తూ, ఖబర్దార్ బండి సంజయ్, ఖబర్దార్ ఖబర్దార్, జై తెలంగాణ. బండి సంజయ్ గారు ఏదైతే కేసీఆర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండో దానికి వ్యతిరేకిస్తూ ఇవాళ అన్ని పోలీస్ స్టేషన్లలో తాను చేసినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణను తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూనే మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మా సుమనన్న గారు చెప్పినట్టుగా అన్ని పోలీస్ స్టేషన్లో ఇవాళ చెన్నూరు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్లో ఇవాళ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఇవాళ బండి సంజయ్ గారిని, ఏంటంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనీసము విమర్శ చేయకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనేటువంటి సంకల్పంతో తను ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికార పార్టీ యొక్క తప్పులను ఎత్తి చూపుతూ ఆ పార్టీ చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి మోసాలను ఎండగడుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలే కావచ్చు, లేకపోతే ఆ పార్టీ యొక్క నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇవాళ మాట్లాడాల్సినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ ఆ యొక్క పాత్రను పోషిస్తలేదు. ఏదైతే ప్రతిపక్షంలో ఇవాళ ప్రతిపక్షం అని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా చెక్కు చెదరకుండా ఇవాళ అధికార పార్టీని తలదన్నే విధంగా ఇవాళ కార్యక్రమాలను చేస్తున్నందుకు ఇవాళ రాబోయే కాలంలో బీజేపీ యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా తయారైతున్నటువంటి ఉద్దేశంతోనే ఇవాళ అధికార పార్టీని విమర్శించకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నటువంటి బండి సంజయ్ ఇవాళ కేసీఆర్ గారి యొక్క మిత్రుడైనటువంటి ఇవాళ కర్ణాటకలో ఉన్నటువంటి బీదర్లో ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్లో దొంగ నోట్లు ముద్రించేసి ఇవాళ ఎన్నికలలో ఇవాళ పంచిపెట్టిరని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇలా బాధ్యత రహితం కలిగినటువంటి ఇవాళ బండి సంజయ్ ఎన్నికలలో డబ్బులు వంచిందంటే ఇవాళ రాజ్యాంగం పైన అతనికి ఏ పార్టీ అవగాహన ఉందో ఇవాళ అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాం. ఇవాళ పైసలు వంచి రాజకీయాలు చేస్తున్నారని బాహాటంగా మాట్లాడినటువంటి ఈ బండి సంజయ్ తన యొక్క రాజకీయ అవగాహనను ఇవాళ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ అడుగుతా ఉన్నాం, బండి సంజయ్ గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ కాంగ్రెస్ను విమర్శించు. ఇవాళ కాంగ్రెస్ను విమర్శించకుండా చెట్టా పట్టాలు వేసుకొని ఇవాళ కాంగ్రెస్కు వత్తాసు పలుకుతూ ఇవాళ బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూస్తే నీకు సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని ఇవాళ రుజువైతా ఉన్నది. నిన్న కేటీఆర్ గారు కరీంనగర్ జిల్లాకు వస్తే ఆనాడు ఏదైతే అధికార పార్టీని తలదన్నే విధంగా ఇవాళ మా కార్యకర్తలు అత్యుత్సాహంతో ఇవాళ ముందుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఇవాళ ఏదైతే
నమ్మక ద్రోహము ఏదైతే ఇవాళ వాగ్దానాలు అమలు కానటువంటి వాగ్దానాలు చేసిరో వాటన్నిటిని ఇవాళ ప్రజలలోకి ముందుకు తీసుకెళ్లి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రానున్న కాలంలో ముందుకు సాగుతామని చెప్పేసి ఇవాళ అంతిమ లక్ష్యంగా కేసీఆర్ గారిని మళ్ళొక్కసారి మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పేసి ఇవాళ బండి సంజయ్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం.